హలో అండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నామండి. ఈరోజు చేపల పులుసు చేస్తున్నాననమాట. సో, ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయితే చాలా బావుంటది. నేను చేసి మీకు చూపిస్తాను ఒకసారి ఎలా చేయాలన్నది. ఇవి సముద్రం చేపలండి. పెద్ద ముక్కలు కావాలన్న వాళ్ళు 2 పీసుల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. బాగా చిన్న ముక్కలు ఇష్టపడే వాళ్ళైతే దీన్ని 3 పీసెస్ కింద కట్ చేసుకుంటే బావుంటుంది. సో, బాగా క్లీన్ చేసి వాటర్‌తో బాగా క్లీన్ చేసేయాలండి. స్మెల్ రాకుండా మొత్తం చేపలు వైట్‌గా వచ్చేలా మొత్తం కడిగేసుకోండి ఫస్టు. తర్వాత ఇంకా ఏమన్నా స్మెల్ ఉంటే పోవడానికి కొంచెం పసుపు, కల్లుప్పండి. అంటే గళ్ళుప్పు అంటారు కదా! పెద్దగా ఉంటది ఉప్పు. సో, దాంతో ఉప్పు, పసుపు వేసి బాగా మళ్ళీ క్లీన్ చేసుకోండి. బాగా పామి పామి నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. తర్వాత వీటిలకొచ్చేసి 3 ఉల్లిపాయలు, ఒక 8 పచ్చిమిర్చి, ఒక 6 టమాటే తీసుకున్నానండి. అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోవచ్చు. సో, తక్కువ తిన్నవాళ్ళు ఇంకొంచెం పచ్చిమిర్చి తగ్గించుకోండి అంతే. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటీ బాగా కట్ చేసుకొని నీట్‌గా ఒక కళాయి తీసుకోండి. వాటిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటీ, పసుపు, గళ్ళుప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్, చిన్న మసాలా పౌడర్. ఇది నేనేంటంటే ఫస్టే మసాలా అంతా పౌడర్ మొత్తం అన్నీ వేపేసి దాన్ని మిక్సీ పట్టేసి ఒక బాక్స్‌లో స్టోరేజ్‌లా పెట్టుకుంటానమాట. నేను వేరే బయటవేవి యూజ్ చేయనండి. ఇదే నేను ఏ కర్రీస్ వండినా ఈ మసాలానే యూజ్ చేస్తాను. సో, ఆ పౌడర్ కచ్చాబిచ్చా ఒకలా చేసుకోవచ్చు. లేదా మెత్తగా బాగా పౌడర్‌లా కూడా చేసుకోవచ్చు. ఎలా వచ్చినా బానే ఉంటది. కొంచెం నేను ఈసారేమో కచ్చాబిచ్చా చేశాను. ప్రతిసారి పౌడర్‌లా చేస్తున్నాను. ఈసారి ఎలా ఉంటదా అని. సో, కచ్చాబిచ్చా చేసిన మసాలా పౌడర్ ఉంది కదండీ! దాన్ని అలాగా జల్లేసుకొని, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మొత్తం అంతా కలిపేసుకోవాలండి బాగా. కలిపేసుకొని స్టవ్ వెలిగించి ఒక్క 2 మినిట్స్ అది అలాగా బాయిల్ అవుతుంటే 2 మినిట్స్ ఎక్కువసేపు వద్దు. ఆల్రెడీ మనం చూడండి మన చేతికి సరిపడినంత కొంచెం చింతపండు అంటే పులుపు కొందరు ఎక్కువ తింటారు. కొందరేమో తక్కువ తింటారు. సో, మనకి పులుపు ఎలా నచ్చితే అలా. నేనైతే ఈ మోతాదులో తీసుకున్నానండి. దీన్ని డైరెక్ట్ పిండేస్తే వడకట్టినప్పుడు చూడండి అవన్నీ ఇసుకిసుకలా తగులుతా ఉంటది. చింతపండు ఎంత ఫ్రెష్‌ది తీసుకున్నా సరే. సో, దాన్ని మనం టీ వడకట్టుకునే జల్లెడతో చక్కగా ఫిల్టర్‌లా చేసేసుకుంటే అసలు అలా ఏమి ఉండదనమాట. పులుసు ఎండింగ్‌కొచ్చేసరికి వేసుకోవాలనిపించదు. ఇలాగా వడకట్టేసి మనం తీసుకుంటే అసల మొత్తం పులుసంతా కూడా చాలా నీట్‌గా ఉంటది. ఎక్కడ మనకి ఇసుకలా అలా తగలదనమాట. సో, ఒక 2 మినిట్స్ అది బాయిల్ అయ్యాక ఈ పులుపుని చింతపండు పులుపుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం కలిపేసుకున్నాం కదండీ! వాటిల్లోని ఈ చింతపండు వాటర్ వేసేయాలి. మళ్ళీ అలాగ ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదండీ! దాన్ని అలా వేసేయండి. కొంచెం బాగా మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అయినా బాయిల్ అవ్వనివ్వండి బాగా. అయిన తర్వాత స్టవ్ కట్టేసి వేడి వేడి అన్నంలో కొంచెం పులుసు, ఒక ఫిష్ ముక్క వేసుకొని తింటే టేస్ట్ ఉంటదండి. సూపర్ ఉంటది నిజంగా. మనం ఏం లేదండి. మనం ఇంట్లో చేసుకున్న మన మసాలా పౌడరు అసల దేనికి బయట మసాలా పౌడర్‌లు అసలు దేనికి సరిపోవు. చక్కగా అన్నీ కొంచెం కొంచెం ఒక 100 గ్రామ్స్ తక్కువ చిన్న ఫ్యామిలీ అయితే ఒక 100 గ్రామ్స్ అట్లా తెచ్చుకోండి. కొంచెం ఎక్కువ పెద్ద ఫ్యామిలీ అయితే పావు కేజీ అలా మొత్తం అన్ని మసాలా సామాన్లు తెచ్చేసుకొని, బాగా కాస్త ఫ్రై చేసుకొని, చల్లారిన తర్వాత మొత్తం మిక్సీ పట్టేసి, ఒక పెద్ద డబ్బాలోకి స్టోర్ చేసుకోండి. 1 ఇయర్ అయినా అసలు పాడవదు. కాకపోతే ఆ పౌడర్ మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి.
బయట ఉంటే ఏమవుతుందంటే పురుగు పట్టేస్తుంది. ఆ మసాలా పౌడరు చికెన్, మటన్, ఫిష్ అలా ఏ కర్రీలో వెజ్, నాన్ వెజ్ ఏ కర్రీలో వేసినా సరే సూపర్ ఉంటుందండి. సో నేను అలా చేసిన పౌడరే ఇదనమాట. చేపల పులుసు అయితే చాలా చాలా బాగుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఇంత ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.